అంటే తెలంగాణలో ఒక సంఘానికి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న అడిగాను. ఏమని అడిగానంటే, అమ్మా మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటారంటే తీసుకుంటామండి అన్నారు. దేనికి తీసుకుంటారని అడిగితే అందులో ఒక ఆవిడ చెప్తోంది, పాపాలు క్షమించబడాలి కదండి అంది. రొట్టె ద్రాక్షారసం దేనికి తీసుకుంటుందట? పాపాలు క్షమించబడాలి కదండి అని టక్కుని సమాధానం చెప్పింది. నేను అప్పుడు అన్నాను, అమ్మా మరి బాప్తిస్మ ఎందుకు తీసుకున్నావమ్మా అన్నాను. మాట్లాడట్లా. మరి బైబిల్ గ్రంథంలో పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమును ఏం పొందమనుంది? బాప్తిస్మం పొందమనుంది. అంటే బాప్తిస్మం మారు మనసుతో కూడిన బాప్తిస్మను తీసుకుంటే నీ పాపం క్షమించబడుతోంది కదా. అంటే వారం వారం ఫ్రెష్గా పాపాలు క్షమింపజేసుకుని మళ్ళీ ఫ్రెష్గా కొత్త ఖాతా ఓపెన్ చేస్తావా? అంటే నెల నెల ఫ్రెష్గా కొత్త ఖాతా ఓపెన్ చేయడానిక బాప్తిస్మం తీసుకుని రొట్టె ద్రాక్షారసం తీసుకునేది? ప్రభువా ఈ నెలంతా ఫ్రెష్గా పాపాలు చేశాను ప్రభు, ఇదిగో రొట్టె ద్రాక్షారసం తీసుకున్నాను, ఈ వారం అంతా తీసుకుంటున్నాను, ఈ రోజుతో నా పాపాల చిట్ట ముగిసిపోతుంది, రేపు కొత్త పేజీ ఓపెన్ చేస్తానని చెప్పడమా? అదా భక్తి జీవితం? కాదు కదా. సో రొట్టె ద్రాక్షారసం అనేది పాపక్షమాపణ కోసం అని అనలేదు దేవుడు. దేనికోసం అన్నాడు తెలుసా? నా మరణమును జ్ఞాపకము చేసుకున్నట్టుకు. జ్ఞాపకము చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి, నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఏంటి నన్ను జ్ఞాపకం చేసుకోవడం అంటే? ఆయన మరణమును ప్రచురించాలి. రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి ఒక్కరూ ఏం చేయాలి? మస్ట్ అండ్ షుడ్గా ఆయన మరణమును ప్రచురించాలి. అదే చెప్పింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయంలో. రొట్టె ద్రాక్షారసం తీసుకునే ప్రతి వాడు చేయవలసినటువంటి యోగ్యత, బాధ్యత ఏంటట? ఆయన మరణమును మనం అందరం ఏం చేయాలి? ప్రచురించాలి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల మాకు శ్రమ, సువార్తను ప్రకటింపవలసిన భారము మా మీద మోపబడి ఉన్నది. గనుక రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరూ నువ్వు ఎప్పుడు తీసుకుంటే అప్పుడు సువార్త పని కోసం ఏం చేస్తున్నాను, యోగ్యత నాకుందా లేదా అని పరీక్షించుకుని బలలో చేయముంచాలి. నేను నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించాను యేసుక్రీస్తు. ఆత్మల రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నాను ఆలోచించుకుని బలలో చేయముంచాలి. అది యోగ్యత. ఇది వదిలేసి ఇంక వారం వారం కొత్త పాపాలు చేయడం, పాపాలు కడుక్కోవడం, ఇదే పని మనకి. ఇప్పుడు పిల్లలు బయట ఆడుకుంటారు, వర్షం వస్తుంటుంది, మురికి చేసుకుని లోపలికి వస్తారు. అమ్మ ఒకటి పీకి, అరే నాయన ఇంక మురికి చేసుకోకని ఇంకో చొక్కా వేసింది. మళ్ళీ పొరులు వచ్చాడు అనుకో, పోన్లే అని చెప్పి మళ్ళీ కడిగి ఇంకో చొక్కా వేస్తుంది. ఇప్పుడు ఎన్ని అయినాయి? 2. ఎలాగో కొత్త చొక్కాలు వేస్తుంది కదా మా అమ్మ అని చెప్పేసి మళ్ళీ పొరులు వస్తే ఇంకేం చేద్దే చెప్పండి? ఏం చేస్తే ఉతికి ఆరేసేద్దే చొక్కాను కదా ఈయన్ని. అప్పటికే 2 మార్చింది. మళ్ళీ అంటించుకుని మళ్ళీ అంటించుకుని మళ్ళీ ఇదే పనేటి, ఇంకా పనేమి లేదటి. కాబట్టి అది కాదు, పాపక్షమాపణ ఒకసారి ఇచ్చేసాడు యేసు ప్రభు నీకు. బాప్తిస్మం ద్వారా నువ్వు పాపక్షమాపణలోకి వచ్చేసావు, విమోచనలోకి వచ్చేసావు. ఇప్పుడు నీ బాధ్యత ఏంటంటే విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసం అనే దీపం చుట్టూ సత్క్రియలనే వెలుగు చేత నిన్ను నువ్వు ఏం చేయాలి? అలంకరించుకోవాలి. అందుకే సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. సత్క్రియల చేత మిమ్మును మీరు అలంకరించుకోండి. ఇప్పుడు చూడండి, దీపం విశ్వాసం అయితే దానిలో నుంచి వచ్చే వెలుగే సత్క్రియలు. ఇక్కడ దీపం వెలిగించబడింది, దాని చుట్టూతో ఒక వలయం ఏర్పడుతుంది కదా, కాంతి వలయం. ఆ వలయమే మనం చేసే సత్క్రియలు. ఈ సత్క్రియల ద్వారా అనేక మందిని మనం ఆకర్షించాలి. ఈ సత్క్రియల ద్వారా అనేక మందిని పాపం నుండి విడిపింపజేయాలి. ఈ సత్క్రియల ద్వారా మనం కట్టాలి, నిలబెట్టాలి. ఈ రాత్రి మాత్రమే నీది, ఈ క్షణం మాత్రమే నీది, రేపేమి సంభవించునో నువ్వు ఎరుగవు. కనుక ఈ క్షణంలో, ఈ ప్రజెన్స్లో నువ్వు ఏది చేయగలవో అది చేసేయి. వాయిదాలు వెయ్యకు.